కట్టిపాటి పుల్లారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్న వ్యక్తి ఆయన కట్టిపాటి పుల్లారావు గారు. ఆయన మీకు పరిచయం చేయవలసిన అవసరం లేదు అని నేను భావించినప్పటికీ స్ఫూర్తిదాయక, సమనోజ్ఞ ఆశయ పూజుడై, సమర సుభాషుడై, అమ్మవారి హృదయ వాసుడై అతి చిన్న వయసులోనే అతి క్లిష్టమైన రాజకీయ క్రీడ ప్రారంభించి అద్భుత నాయకత్వ లక్షణాలతో, చాతుర్య పటిమతో, పరమపద సోపాన పటంలో నిత్యన ఎక్కడనే అలవాటుగా చేసుకున్న ధీశాలి కట్టిపాటి పుల్లారావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే చిలకలూరుపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్. వారికి స్వాగత సుమాంజలి చెప్తూ నమ్మ సంఘం కార్యవర్గ సభ్యుల్ని వారికి ఆత్మీయతతో, అభిమానంతో చిరు సత్కారం చేయవలసిందిగా ఒక చిరు కోరిక. అభిమానంతో చిరు సత్కారం. మంత్రివర్యులు అంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా గతంలో ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. అందరికీ పరిచయస్తులు. వారికి కమ్మసంగం మియాపూర్ వారి ఆత్మీయ అభిమాన చిరు సత్కారం మీ అందరి హర్షపానాల మధ్య. ఇక్కడ ఉండి తీసుకుంటున్నాం. వయస్సు చాలా అద్భుతంగా ఉంది. బ్రహ్మాండమైనటువంటి స్పీకర్ అండ్ వక్త రవీంద్ర కుమార్ బాబు. మంచి, ఎందుకంటే మంచి ఉపన్యాసం, మంచి కాలక్షేపం, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి ఆయన స్పీచ్ చాలా బాగా ఉంది. తప్పనిసరి వారికి అభినందనగా కోరుతూ మియాపూర్ కమ్మ సంఘం వన భోజనాలు మీరందరూ ఒక పండుగ వాతావరణంలో ఒక వేదిక అందరూ ఒక ప్లేస్ లో కలిసేటువంటి దానికి మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒకరినొకరు కలిసేటువంటి దానికి కూడా సమయం లేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. సోషల్ మీడియా, సెల్ ఫోన్లు, టీవీ వచ్చిన తర్వాత కనీసం బంధువులను కూడా కలిసేటువంటి పరిస్థితులు కోల్పోతా ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి అకేషన్లో అందరూ కలిసేటువంటి దానికి ఇది ఒక మంచి అవకాశం. కార్తీక మాసం విశిష్టత గురించి బాబు గారు బాగా చెప్పారు. దీని యొక్క విశిష్టత ఏంటి? అన్ని కులాలు, అన్ని మతాలను కూడా ఈ కార్తీక మాసం వనభోజనాలు అనేటువంటిది సాధారణం అయిపోయింది. దీనికి నేను ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మా వెలగపూడి విష్ణుప్రియ గారు, లీలా ప్రసాద్ గారు, ఈ సంగమ ఉన్నటువంటి సభ్యులందరూ పేరు పేరున మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ ఈరోజు, ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కమ్యూనిటీ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. కమ్యూనిటీ అంటేనే గొప్పగా ఉంటుంది. మాకు మా నాయకుడైతే కమ్యూనిటీ వాడికి వెళ్ళొద్దని కూడా చెప్పాడు అపోజిషన్లో. నేను మంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు కుల భోజనాలకు వెళ్ళొద్దని కూడా చెప్పాడు. ఎందుకంటే ఈర్ష కలుగుతుంది, ద్వేషం పెరుగుతూ ఉంది, కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళి ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దని కూడా మన నాయకుడు స్పష్టంగా చెప్పారు. ఏది ఏమైనా మన అందరి, మా అన్నగారు వచ్చారు ఇప్పుడే, గట్టిగా చప్పట్లో వెళ్ళి మా మోహన్ రావాలని అభినందించాలని కోరుతున్నాం. జోహార్ రెడ్డియా.
గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ అలాంటి పెద్దలు మన సామాజిక వర్గంలో ఉండటం, మనం అందరం కూడా ఏ రంగంలో చూసుకున్నా అన్ని రంగాల్లో ముందున్నాం. ఏ రంగంలో చూసుకున్నా ఈ రంగంలో లేరు అనేటువంటి దానికి లేకుండా అభివృద్ధి చెందారు. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క మన భోజనాలు ఒకరినొకరు గౌరవించుకుంటాం, ఒకరినొకరు ఏ విధంగా అభివృద్ధి కావాలి, సమాజంలో ఏ విధంగా మనము నమ్ముకున్నటువంటి వారికి ఏ విధంగా మనకు కూడా సేవాభావం ఉండాలి, ఒక కమ్యూనిటీ మనకు మనమే గొప్పగా చెప్పుకోవటం కన్నా చెప్పుకుంటూ మనతో ఉన్నటువంటి కులాలతో కూడా మనం ప్రోత్సహించేటువంటి దానికి సేవాభావంతో సహాయం చేసేటువంటి దాంట్లో మనం ఉండాల్సిన ఆ విధంగా ఈరోజు మన కష్టకాలంలో గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే మనం అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో, మన నాయకులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, మీరు హైదరాబాద్లో ఉండి కూడా ఇక్కడ మీరు చేస్తున్నటువంటి పోరాటం, మీరు చూసినటువంటి ఉద్యమాలు, ఎప్పుడు రాని ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు దుర్మార్గాలకి ఇక్కడ కూడా మీరు సంఘీభావం చెప్పడమే కాదు, ప్రతి పిలుపు కూడా ఉద్యమించారు. మీరు ఉద్యమించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు కూడా ఈ పోరాటాలకి మీరు వచ్చి మళ్ళా హైదరాబాద్ మొత్తం ఖాళీ చేసి కూడా మీరు వచ్చి ఓట్లు కూడా వేయించారు, చాలా ప్రోత్సహించారు. అది మర్చిపోలేనటువంటి సంఘటన. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరందరూ రాబట్టి ఘన విజయం సాధించడం జరిగింది. మీరందరూ రాకపోతే అంతటి గొప్ప విజయం సాధించేటువంటి వాళ్ళు కాదు. మీరు మీ ఓట్లు కాదు, మీ బంధువుల ఓట్లే కాదు, మీరు వచ్చినందువల్ల ఒక్కొక్కరు ఒక 10 నుంచి 100 ఓట్లు ప్రభావితం చేయగలిగారు. ఆ విధంగా మీరు అందరూ వచ్చి ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి దాంట్లో మీ పాత్ర చాలా కీలకం. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా 93% సీట్లు గెలవడం అనేటువంటిది 2024లోనే సాధించింది. మన వాళ్ళందరూ వచ్చి అటువంటి విజయాన్ని సాధించగలిగాం. మా మోహన్ రావున్న తెలుగుదేశం పార్టీ అక్రమాల అధికారం రావడంలో కానీ సర్వీస్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. ఎందుకంటే కొంతమంది మీకు తెలుసుకుంటుంది 4-14 మధ్య మేమిద్దరం, నేనేమో గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గాను, మా అన్నగారు ఈస్ట్ వెస్ట్ గుంటూరు దాదాపు 55 నియోజకవర్గాలకి సమన్వయం చేసి రాష్ట్రం మొత్తం కూడా మళ్ళా మీకోసంలో కానీ బాబు గారి ప్రత్యేకతల్లో రాష్ట్రం మొత్తం మోహన్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత మోహన్ రావు గారే కీలక పాత్ర పోషించారని గర్వంగా తెలియజేస్తున్నారు. ఆ విధంగా 2 రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎక్కడ ఉన్నా అభివృద్ధిలో ముందుండాలి, సేవాభావంలో ముందుండాలి, మనల్ని నమ్ముకున్నటువంటి వారికి సహాయపడేటువంటి దాంట్లో కూడా ముందుండాలి అని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే పేదవాళ్ళకి సహాయపడాలి. నేను లీలా ప్రసాద్ గారు, నాకు విష్ణుప్రియ గారు వచ్చి చెప్పారు, ఎక్కడో అమెరికాలో ఉన్నాయని వచ్చి ఇక్కడ 40 crores సర్వీస్ చేస్తూ కమ్మవారిలో పేదవారికి ఎడ్యుకేషన్ పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ సహాయం చేస్తున్నారని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను.
ఆ విధంగా ఆర్థికంగా స్థిరపడిన ప్రతి ఒక్కరూ పేదవాడికి సహాయపడితే దానికి మించిన సంతృప్తి లేదు, దానికి మించిన సంతోషం కూడా మనకు ఉండదు. కాకపోతే చిన్న డిఫెక్ట్ కూడా ఉంది మనలో. అసూయ, ఈర్ష్య, ఒకరు ముందుకు పోతా ఉంటే ఒకరు వెనక్కలాగేటువంటి తత్వం కొంతమందికి ఉంది. అది మార్చుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇతర వాళ్ళని పోల్చుకుంటే ఆ యొక్క ఏమన్నారంటే దాన్ని ఆ యొక్క మనస్తత్వాలు మనలో ఎక్కువ ఉన్నాయి. ఇది నేను చెప్తే కొంతమంది బాగుంటుంది. మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. బిజినెస్ లో ఒకటి పోతున్నా ఒకటి ఎట్లాగాలని చూస్తాడు, రాజకీయాల్లో ఒకటి ముందుకు పోతుంటే ఎట్లాగాలని చూస్తాడు, ఉద్యోగంలో ఎవరైనా బాగా ప్రమోషన్ వెళ్తా ఉంటే ఈర్ష్యపడుతూ ఉంటాడు. ఈ మనస్తత్వాలు మన కమ్యూనిటీలో ప్రత్యేకించి మారాలి. ఎంత ముందుకు పోతుంటే అంత ప్రోత్సహించాలి, అంత సంతోషపడాలి అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. గ్రో అవుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నారు, ఏ రంగంలో ముందున్నారు అనేటువంటి దానికి సంతోషపడాలి తప్ప ఎక్కడ అసూయపడకూడదు, బాధపడకూడదు. ప్రోత్సహించాలి. వాడు ఎంత పెరిగితే అంత సహాయం పేదవాడికి చేసేటువంటి స్థాయికి మనం వాళ్ళ ఆలోచన డైవర్ట్ చేయాలి. అటువంటి సహకారం కమ్యూనిటీలో పెదగాలి అనేటువంటి దాన్ని ఒప్పుకుంటామన్నాడు. చేయొద్దని ఎంతమంది ఉన్నారు? అవునా కాదా నేను చెప్పింది? సగం మంది కూడా ఒప్పుకోవట్లేదు అంటున్నాడు మా అన్నగారు. ఒప్పుకుంటాం లేదా? ఇది అవునన్నా కాదన్నా ఇది సత్యం. కాబట్టి అందరిలో ఒక పాజిటివ్, ఎవరు ముందుకెళ్తున్నారో వాళ్ళ మీద పాజిటివ్ దృక్పథం ఏర్పడాలని నేను సామాజిక వర్గం అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి గత 5 సంవత్సరాలు మనం ఎంత బాధపడ్డామో, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్న వాళ్ళకేమీ పెద్ద ఇబ్బందులు రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరం కింది కార్యకర్త నుంచి నాయకుడు వరకు అందరూ ఇబ్బంది పడ్డవాళ్లే. సామాజిక వర్గం పేరు చెప్పాలంటే కూడా కొంతమంది భయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సామాజిక వర్గం చెప్పాలంటే భయపడిపోయారు. అటువంటి పరిస్థితుల నుంచి మీ అందరి సహకారం, మీ అందరి పౌరుషం, పట్టుదల, మీ కసి ద్వారా ఈరోజు మళ్ళా గర్వంగా తలెత్తుకొని కాలరెగరేసి తిరిగే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో అటు తెలంగాణలో కూడా ఏర్పడ్డాయని మీ అందరికీ తెలియదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిందో ఇక్కడ కూడా మీ గౌరవం మీకు పెరిగింది. మీకు తెలియకుండా మీ గౌరవం పెరిగింది. తెలంగాణలో కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఇరు రాష్ట్రాల్లో ఉన్న సామాజిక వర్గం కూడా ఇతరులకు సహాయపడేటువంటి స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలని నేను ఆకాంక్షిస్తూ మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఎంతో స్ఫూర్తిదాయకమైన, ఉత్తేజకరమైన పాజిటివ్ మెసేజ్ ఇచ్చిన శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి కమ్మ సంఘం మియాపూరే కాకుండా మనందరి కుటుంబ సభ్యులందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. మరి మీ అందరూ మీ ఎదురుగానే ఇచ్చేసి ఉన్నారు మన శుభ ఆహ్వానాన్ని మన్నించి శ్రీ గరికపాటి మోహన్ రావు గారు. వారిని నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పత్తిపాటి పుల్లారావు గారు వారిని ప్రస్తావించారు. ఆయన మాజీ ఎంపీ, రాజ్యసభ. ఆయన గురించి చెప్పవలసిన అవసరం లేకపోయినప్పటికీ ఆయన విచ్చేసినందుకు శుభ అభినందనలు తెలియజేస్తూ, చిన్న చిన్న ఆశలోనే ఈకలు పట్టుకొని ఆకాశం వైపు చూడకు, దానికి ఎగిరే శక్తి ఉండదు. ఒకవైపు లక్ష్యం, ఒకవైపు శ్రమ, ఈ రెండు విచ్చుకుంటే ఆకాశం అందుకోవడం కష్టమేమీ కాదు అనే ఒక విశ్వాసంతో, అనే నమ్మకంతో ముందుకెళ్లి జీవితంలో ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి గరికపాటి మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, రాజ్యసభ. వారికి కమ్మ సంఘం మియాపూర్ వారి తరఫున మా శుభ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ఆత్మీయ చిరు సత్కార వందన. మరి గరికపాటి మోహన్ రావు గారిని ఈ కమ్మ సంఘం మియాపూర్ ఫౌండరు, ఇప్పుడు ఆనరీ ప్రెసిడెంట్ శ్రీ డిఎస్ఆర్కే ప్రసాద్ గారు, మరి ఉమాదేవి గారు, వారికి రమాదేవి గారు వారికి కమ్మ సంఘం తరఫున, మనందరి తరఫున ఆత్మీయ చిరు అభినందన సత్కార మాల.
మీ అందరి హర్షధ్వానాల మధ్య మీ చప్పట్లు కావు, మాకు ఇక్కట్లు కొట్టొచ్చు. సౌండ్